రాంబాబా రాజుకి 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 బీచ్ వీడు తెచ్చుకుంటాం పోలీసు వాళ్ళు తీసుకోపోయినారంట బిగాలు పోలీసు వాళ్ళు తీసుకోపోయినారంట బిగాలు ఇంకో బీగాలేసి రాంబాబు ఇది సిచ్యువేషన్ ప్రకారం చేసేవారు కాబట్టి ఏం చెప్పాను జరుకోండి దారిలో అడుగుతున్న పోలీసు వాళ్ళు మీరు ఎట్టిపోతారంటే మీతో లేవా మీరు ఎట్టిపోతారంటే లేవు వాళ్ళు వేసుకున్నాం పోలీసు వాళ్ళు వేసుకున్నారని చెప్తారు వాళ్ళు మీరు ఎప్పుడు పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం మీద ఉంటారు మీరు సైడ్ వచ్చే వాళ్ళు ఫోటో తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. శ్రీనివాస్ గారు
దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి. ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు మొట్టమొదటిగా సవాల్ విసిరినప్పుడు మీ ఇంటికే వస్తా అని చెప్పిన నాయకుడు ఈరోజు మొదటి నుంచి మేము చెప్తున్నాం 21వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి అన్న గారు కానీ శిలాఫలకాలు వేశారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిరాదీక్ష చేశారో ఈ ప్రాంతంలోనే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జనాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వేదికను మీరు వేయించండి అని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయనకి చెప్పడానికి విషయం లేక మీ కాన్స్టిట్యున్సీలోనే జీడిపల్లిలో నేనేసా, నీకోసం కుర్చీ పెట్టా, మీరు రాలేదు అని చెప్తున్నాడంటే ఇంతకంటే నీచమైన ఆలోచన ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా చెప్తున్నది, మీరు ఎట్టి పరిస్థితుల్లో గురవకొండ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే పెట్టాలి. వేరే దగ్గర పెట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పినప్పటికీ స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన చెప్పే విషయం లేక ఉరవకొండకు రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేమే చేశాం, బడ్జెట్ మేమే ఎక్కువ పెట్టామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, అలాగే పెద్దలు రామారావు గారు ఒక్కసారి ఈ కెనాల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. 2 సార్లు 3 సార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు 96లో శంకుస్థాపన చేసిన తర్వాత 2004 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. మార్చి వరకు అనుకుంటా, మార్చి. మరి ఇలాంటి పరిస్థితులు అంత టైం ఉన్నా కనీసం శిలాఫలకం వేసిన వాళ్లకు రోడ్ సైడ్ అటు ఇటు కెనాలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తీసిన వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చావా అని కూడా సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర రెడ్డి అన్న గారు ఉద్యమం చేసింటేనే రాజశేఖర రెడ్డి అన్న గారు కావచ్చు, మైసూరారెడ్డి గారు కావచ్చు, రవీంద్రారెడ్డి గారు కావచ్చు, రాయలసీమ ఉద్యమం అని రాయలసీమలో ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత రామారావు గారిని సెక్రటరియట్ దగ్గర గేట్ దగ్గర అడ్డుకున్న తర్వాత ఈ అంద్రీనీవా గాని, గాలేరు నగర్ గాని మిగిలిన కొన్ని కెనాల్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందే తప్ప అంతకు ముందు కాదన్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. మహానుభావుడు రామారావు గారు 86, 87లో శంకుస్థాపన చేస్తే తర్వాత 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కనీసం ఒక గంప మట్టైనా మీరు తీశారని అడుగుతున్నా. అది చేయకుండా పైగా 40 టీఎంసీలుండే అంద్రీనీవాను కేవలం 5 టీఎంసీలు కుదించి జీవో ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఇది రాయలసీమ వాసులకు ద్రోహం చేసినట్లు కాదా అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం మీ పత్రికా ప్రెస్ మూలకంగా. కేవలం
5 టీఎంసీలో తీసుకొస్తా అంటే ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది 40 టీఎంసీలని మీరు 5 టీఎంసీలకు ఎట్లా కుదిస్తారు అని. అయినా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఒక్క నెల లోపలే జీవో ఇవ్వడం జరిగింది. జీడిపల్లి రిజర్వాయర్ కట్టడానికి జీడిపల్లి రిజర్వాయర్ కట్టడానికి మొట్టమొదటగా రాజశేఖర రెడ్డి అన్న గారే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా 2005లో వచ్చి ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాతనే స్పీడ్ అందుకొని ఈరోజు 2012 కంతా మనకు జీడిపల్లి రిజర్వాయర్ కు నీరు తీసుకొచ్చిన ఘనత కూడా ప్రజలందరికీ తెలుసు.